రక్షణ అంటే ఏదో ఒక రోజు నీళ్ళలో మునిగి లేవడమే కదా. నో, అది కాదు. ప్రియులారా, మన జీవితంలో ఏది ఏలుబడి చేస్తా వచ్చిందో, మన పితరుల దగ్గర నుంచి ఏది ఏలుబడి చేస్తా వచ్చిందో, ఏ ఏలుబడి కింద మనం ఉన్నామో, ఆ పాపపు ఏలుబడి, శాపపు ఏలుబడి, ఆ నాశనానికి చేరుకునేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క ప్రేమ మనకు అందింది. నాకు అందింది యేసయ్య ప్రేమ అన్న వాళ్ళు అల్లు చెప్పండి. ఏమందింది? నువ్వు క్షమించబడతావు, నువ్వు ప్రేమించబడతావు, నువ్వు దేవుని కుమారుడిగా మార్చబడతావు. ఈ అవకాశాన్ని తండ్రిని దేవుడు కలుగు చేశాడు. ఈ సత్యాన్ని మనము ఎరిగి బాప్తిసం తీసుకోవాలా.